ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో చేయుత సేవ సంస్థ వ్యవస్థాపకులు చీడం సాయి ప్రకాష్ సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారు కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఆవరణంలో సాయి ప్రకాష్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు పలువురు ప్రముఖ రాజకీయ పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ బండారు కుమార్ సంతాప సభలో మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని చిన్న వయసులోనే ప్రజా సేవలకు అంకితమైనారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. గత ఏప్రిల్ 15వ తేదీన హనుమకొండకు తన బంధువులను వైద్యశాలకు తీసుకువెళ్లి కారుతో సహా మిస్ అయిన సాయి ప్రకాష్ దారుణ హత్యకు గురికాగా ఈ సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులర్పించారు. మహిళలు రండి, రండి, మీరంతా రావచ్చు. పార్టీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆపదలో ఆదుకునే అభయాస్తానికి, కష్టాలలో తోడుండే కరుణా హృదయానికి, చిరునవ్వుతో పలకరించే మంచి మనసుకి జై బోలో, జై బోలో, జై బోలో, జై బోలో. సేవకుడికి, ప్రాణదాతకి, రక్తదాతకి థ్యాంక్ యూ. తీరని లోటు, మరి మా కుటుంబానికి అది తీరని లోటుగా భావిస్తున్నాం. అయితే మా వంశానికి సంబంధించిన సాయి ప్రకాష్ గురించి బాధపడలే తప్ప మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేవు. కానీ కొన్ని వాక్యాలు మీ ముందు ఉంచబోతున్నాను. దానికి పేరు నినాదాలుగా మీరు కూడా పలకాలని నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ నేను చెప్తాను, దానికి కోరస్ ఎలా అయ్యాలో నేను చెప్పబోతున్నాను. సాయి ప్రకాష్కి జై బోలో అంటే సాయి ప్రకాష్కి సన్మానము, లేకపోతే అతను అరేంజ్ చేసిన ఏదైనా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము, హాస్పిటాలిటీ ప్రోగ్రాము, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలను మనం ఇక్కడ కలుపుకోవాల్సి ఉండేది. కానీ ఈ విధంగా కలుపుకోవడం చాలా దురదృష్టకరం. సాయి అనే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. పక్క వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డా కూడా మనసు చెల్లించుకోవటమే కాదు, ఏ రకమైన సహాయం నాకు ఎంత చేతనవుతుంది, నాకు చేతన కాకపోతే ఎవరి ద్వారా అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకు చేతనైన సాయం, ఇబ్బంది పడే వ్యక్తి ఎంత మేరకు లబ్ధి పొందుతుందని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టి వాళ్లకు ఎంతో కొంత సహాయాన్ని చేయగల వ్యక్తి సాయి ప్రకాష్. ఎవ్రీ డే కూడా మినిట్ టు మినిట్ మనము, నాకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఆ గ్రూప్లో నేను మన దగ్గరి ప్రాంతంలో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడి వాళ్ళకి ఇంత డబ్బు సహాయం అవసరం ఉన్నా కానీ వెంటనే ఈ బ్లడ్ డొనేషన్ ఒకటే కాదు, ఈ రకమైన కార్యక్రమాలు కూడా చేస్తుంటుండే. ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారనంటే మనలాగా సహాయం చేయవలసిన హృదయం ఉన్న వాళ్ళు 200, 300, 500 ఇట్లాంటి అమౌంట్ సెండ్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెస్పాండ్ అయ్యి మనకు ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ హాస్పిటల్కి వెళ్ళి కానీ చేతనైనంత సాయం 5,000 అయితే 5,000, 5,000 అయితే 10,000 ఎంతో కొంత తన సహాయాన్ని అన్ని రకాలుగా నిరూపించింది. ఇల్లు తగలబడినా కానీ ఏ రకంగా కూడా బ్లడ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 1 o'clock కానీ 2 o'clock కానీ 2 o'clock కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అప్ టు హనంకొండ, అప్ టు ఖమ్మం, కొత్తగూడెం వరకు ఈ 2 ప్లేస్లలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ టైం రెస్పాండ్ అయ్యి ఎవరు గ్రూపులో మెసేజ్ పెట్టడమే ఆలస్యం. మనం నేను కూడా చాలాసార్లు వచ్చి బాగా దగ్గర సాన్నిధ్యం ఉంటుండే. నాకు ఎప్పుడు కూడా ఈసారి పిటిషన్ ఇతను మనవాడు, అతను మనవాడు అని చెప్పేసి ఎప్పుడు రాలేదు. ఏ ప్రోగ్రామ్ చేద్దాం సార్, ఈ ప్రోగ్రామ్ మీ సహాయం ఉండాలి అని చెప్పేసి
వారం ఒకసారి వచ్చి కలిసేటోడు, ఫోన్ చేసి మాట్లాడేటోడు. సరే అతను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేయకపోయినా కానీ ఎంతో కొంత మనకు వీలైనంత మనం చేయగలిగినంత చేసేది. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఒకటి ఐ క్యాంప్ ఉంటుండే ఇక్కడ విలేజ్లలో. ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు సార్, ఇట్లా మనము వాళ్ళకు ఐ సర్జరీ కూడా ఫ్రీగా చేపియచ్చు.